తెలంగాణలో ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలు గురుకులాల బాట పట్టారు. గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు హాస్టల్స్ లో ఇకపై ఒకే విధమైన మెన్యూని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని గురుకుల పాఠశాలను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మెనూని ప్రారంభించారు. గురుకుల వ్యవస్థని పివి నరసింహారావు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకులాల ప్రక్షాళన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి చరిత్ర సృష్టించినట్లు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇవి ఈనాడు కాదు, ఆనాడు పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. 8 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ ఎప్పుడు పెంచలే. గత ప్రభుత్వం పెంచాలన్న ఆలోచన కూడా చేయలే. సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో 40% ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా బోనకల్లులోని బీసీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గురుకులాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని, ఏ తప్పు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని భట్టి హెచ్చరించారు. మాట్లాడతారు, సిగ్గుండాలి కదా. అవన్నీ జరగడానికి మీరే కదా కారణం. 10 ఏళ్ళు మీరు సరిగా అద్భుతమైన పాఠశాల మేము మొదలుపెట్టినట్టు కట్టి ఉంచినట్టయితే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు కదా. 10 ఏళ్ళు మీరు డైట్ ఛార్జెస్ పెంచి ఉండుంటే ఈ రోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు గురుకులాలను సందర్శించారు. షేక్పేట గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి డిజిటల్ బోర్డు పనితీరును పరిశీలించారు. సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లోని గురుకుల పాఠశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులున్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న డైట్ ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం నూతనంగా నిర్మిస్తున్న హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. మొత్తంగా ప్రభుత్వంలో కదలిక రావడం, మంత్రులు, అధికారులు గురుకులాల బాట పట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు కొత్త కళ వచ్చినట్లయింది.